ఎలివేషన్ 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 ఎక్కువ, నేరేషన్ తక్కువ. హాయ్ హలో వెల్కమ్ టు మిక్స్డ్ టాక్స్. రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, షోబిన్ షాహీర్, శృతి హాసన్ మెయిన్ లీడ్స్లో వచ్చిన సినిమా కూలీ. లోకేష్ కనగరాజ్ సినిమాలలో నాకు నచ్చిన సినిమా ఖైదీ. టెక్నికల్గా ఆ సినిమాను మించి లోకేష్ కనగరాజ్ ఇప్పటి వరకు సినిమా తీయలేదు. కూలీ అయినా ఆ సినిమాను మించి తీశాడు అంటే సుత్తి లేకుండా సూటిగా ఒక్క మాటలో చెప్పాలంటే తీయలేదు. ఇది ఒక యావరేజ్ సినిమా అని చెప్పొచ్చు. సినిమా అయిపోయేసరికి నాకు తలనొప్పి వచ్చింది. వార్ 2 అంతంత మాత్రమే. ఈ సినిమా అయినా బాగుంటుందని వస్తే ఈ సినిమా కూడా అంతంత మాత్రంగానే ఉంది. కూలీ సినిమాకు హైప్ అంతా ఇంతా లేదు. ఎందుకంటే ఆయన యాక్టర్గా 50 సంవత్సరాలు నిండిన సందర్భంగా వచ్చిన సినిమా కాబట్టి. లోకేష్ పాత రజనీకాంత్ గారిని గుర్తుకు తేవాలని తీసిన సినిమా. ఆయన ఫ్యాన్స్కు మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది. ఇక కథ విషయానికి వస్తే, సైమన్ అలియాస్ నాగార్జునకు ఒక ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ ఉంటుంది. అతను ఎక్స్పోర్ట్ను స్మగుల్ గూడ్స్ అయిన వాచ్లను అమ్ముతూ ఉంటాడు. అతని కింద దయాల్ అలియాస్ షోబిన్ షాహీర్ పనిచేస్తూ ఉంటాడు. అతని యొక్క పోర్ట్లో ఎవరైనా అక్కడ స్మగిల్స్కి సంబంధించి విషయాలను లీక్ చేస్తే వారిని చంపి పడేస్తూ ఉంటాడు. ఉన్నట్టుండి దేవా అలియాస్ రజనీకాంత్ యొక్క ప్రాణ స్నేహితుడైన రాజశేఖర్ అలియాస్ సత్యరాజ్ సడన్గా చనిపోతాడు. రాజశేఖర్ ఎలా చనిపోయాడు? సైమన్ యొక్క కంపెనీకి రాజశేఖర్కి ఏంటి సంబంధం? ఆ స్మగ్లింగ్ వెనుక ఏం జరుగుతోంది? వాటిని దేవా ఎలా కనిపెట్టాడు, ఏం చేశాడు అనేదే ఈ సినిమా కథ. ఫస్ట్ హాఫ్ యావరేజ్గా ఉంటుంది. సెకండ్ హాఫ్ బోరింగ్గా ఉండి చివరిలో 20 నిమిషాలు బాగుంటుంది అంతే. సినిమా చివరికి వచ్చేసరికి డైరెక్టర్ మా సహనానికి పరీక్ష పెట్టాడు. సెకండ్ హాఫ్ మొత్తం లాగే. సైమన్ ఒకవైపు, దయాల్ ఒకవైపు, దేవా మరోవైపు, ఇలా ముగ్గురు మధ్య డ్రామా నడుస్తుంది. అయితే డ్రామా ఎంతసేపటికి తెగదు, ముడిపడదు. అక్కడే సినిమా కిందకి జారిపోయింది. ఏమన్నా అంటే ఎలివేషన్స్ పెడతారు. ముందే చెప్పినట్టుగా ఎలివేషన్స్ ఉన్నాయి కాబట్టి సరిపోయింది, లేదంటే సినిమా ఎత్తిపోయేది. ఇక సినిమా హైలైట్స్ విషయాల గురించి చెప్పాలంటే, సూపర్ స్టార్ రజనీకాంత్ గారి యాక్టింగ్, ఎలివేషన్, స్టైల్, డైలాగ్ డెలివరీ, అతని మేనియా, స్వాగ్, లుకింగ్ ఇలా అన్నీ సూపర్గా ఉన్నాయి. పాత రజనీకాంత్ గారిని గుర్తుకు తెచ్చారు. ఆయన ఎక్సలెంట్గా పర్ఫామ్ చేశారు. ఆయన ఎలివేషన్ సీన్స్లో వచ్చినప్పుడల్లా ఈలలు, కేకలే. ఆ తర్వాత మన కింగ్ నాగార్జున గారి స్క్రీన్ ప్రెజెన్స్ వేరే లెవెల్. నాగార్జున గారికి కూడా మంచి ఎలివేషన్ సీన్స్ పడ్డాయి. అందరికన్నా ఎక్కువ క్యారెక్టర్ ఎవరికైనా ఉందంటే అది షోబిన్ షాహీర్కే. యాక్టింగ్ చాలా డీసెంట్గా ఉంది. సాలిడ్గా పర్ఫామ్ చేశాడు. మోనికా సాంగ్లో డ్యాన్స్ను దుమ్ము దులిపాడు. ఉపేంద్రకు డైలాగులు ఇవ్వలేదు. అయినా ఆయన వచ్చినప్పుడు ఇంతకుముందు జైలర్ సినిమాలో శివరాజ్ కుమార్కి పడిన విజిల్స్ పడ్డాయి. అమీర్ ఖాన్ గారి క్యారెక్టర్ విక్రమ్ సినిమాలోని సూర్య క్యారెక్టర్ లాగా హైలైట్గా ఉంటుందని అనుకున్నారు. కానీ ఆ లెవెల్లో లేదు. అయితే బాగానే ఉంది. శృతి హాసన్కు మంచి క్యారెక్టర్ పడింది. ఆమె కూడా మంచిగా పర్ఫామ్ చేశారు. లోకేష్ తన యొక్క పాత సినిమాల లాగా ఇందులో కూడా ఒక లేడీ యాక్షన్ సీక్వెన్స్ని పెట్టాడు. లోకేష్ అదే పాత మేకింగ్ స్టైల్ను వదిలిపెట్టలేదు. టెక్నికల్గా ఓకే. బీజిఎం జైలర్ లెవెల్లో లేకపోయినా బట్ సినిమాను బాగా ఎలివేట్ చేసింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఈ సినిమాకు మా రేటింగ్ 2.5. సెకండ్ హాఫ్లో గందరగోళం లేకుండా తొందరగా ముగించి ఉంటే బాగుండు. అలాగే ఆ ఎలివేషన్స్పై కాకుండా నేరేషన్పై కాస్త దృష్టి పెట్టి ఉంటే సినిమా మంచి హిట్ అయ్యేది.